ఇక ఎంపీ ఎలక్షన్స్ ముగిసినాయి, రిజల్ట్స్ రాబోతూ ఉన్నాయి. మరోవైపు పట్టభద్రులకు సంబంధించిన ఉప ఎన్నిక రాబోతూ ఉంది. పల్లా రాజేశ్వరరెడ్డి ఎప్పుడైతే జనగామ నుంచి ఆయన ఎమ్మెల్యేగా గెలుపొందిన నేపథ్యంలో అక్కడ నుంచి వరంగల్, నల్గొండ, ఖమ్మం సంబంధించిన పట్టభద్రుల ఎమ్మెల్యే సంబంధించి ఎన్నిక జరగబోతూ ఉంది. కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థిగా తీన్మార్ మల్లన్న పోటీ చేయబోతూ ఉన్నారు. బీఆర్ఎస్ పార్టీ నుంచేమో ఏనుగుల రాకేష్ రెడ్డి గారు పోటీ చేయబోతూ ఉన్నారు. భారతీయ జనతా పార్టీ నుంచి గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి పోటీ చేయబోతూ ఉన్నారు. ఇక ఇండిపెండెంట్ అభ్యర్థులుగా అశోక్ సార్ కావచ్చు, లేకపోతే ప్రజల పక్షాన పోరాటం చేస్తూ ఉన్న కాంగ్రెస్ పార్టీ నుంచి సస్పెండ్కు గురైన బక్కా జెడ్సన్ గారు కూడా పోటీలో ఉండబోతూ ఉన్నారు. సో అందరూ ప్రచారాల్లో మునిగి తేలుతూ ఉన్నారు. సో మాకంటే మాకు ఓటేయాలని వీళ్ళు ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. సో అభ్యర్థుల గురించి కాసేపు మనం మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. సో దానికి తోడు మార్నింగ్ న్యూస్ ఎవరైతే చూస్తారో దయచేసి ప్రజలారా షేర్ చేసే ప్రయత్నం చేయండి. మీ వాట్సాప్ గ్రూపుల్లో షేర్ చేసుకునే ప్రయత్నం చేయండి. ఒకసారి అభ్యర్థుల గురించి మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. సో పట్టభద్రులు సరే, కొంత చదువుకోని వాళ్ళంటే కొంత మనం చెప్తే కొంత వాళ్ళు ఆలోచించి ఓటు వేసే అవకాశం ఉంటుంది. సో పట్టభద్రులు ఆల్రెడీ డిగ్రీ కంప్లీట్ అయిన వాళ్ళే ఈ పట్టభద్రుల ఎమ్మెల్యే సెలక్షన్లో ఓటింగ్లో పాల్గొనే అవకాశం ఉంటుంది. కాబట్టి సో ఆల్రెడీ వాళ్ళు డిసైడ్ అయి ఉంటారు ఎవరికి ఓటు వేస్తే బాగుంటుందని వాళ్ళు డిసైడ్ అయి ఉంటారు. సో ఏదేమైనప్పటికీ మా బాధ్యత, చెప్పాల్సిన బాధ్యత మా పని కాబట్టి మీకు చెప్పే ప్రయత్నం చేస్తా. సో ముఖ్యంగా ప్రధానంగా సో ఈ 5గురు అభ్యర్థులు ప్రచారంలో మునిగి తేలుతూ ఉన్నారు. కొంత అశోక్ సార్ ఈ మధ్య కాలంలో ఆయన ప్రచారం స్టార్ట్ చేసింది అనుకుంటా. సో ఇదేమైనప్పటికీ బక్కా జెడ్సన్ గారు గత కొన్ని రోజులుగా ఉమ్మడి జిల్లాలలో ఆయన ప్రచారంలో మునిగి తేలుతూ ఉన్నారు. ఇక బీఆర్ఎస్ పార్టీ నుంచి యువనేత ఏనుగుల రాకేష్ రెడ్డికి ఆ పార్టీ బలపరిచింది. బీఆర్ఎస్ పార్టీ గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి గతంలో ఈయన పోటీ చేసిండు. ఈయనకు భారతీయ జనతా పార్టీ నుంచి ఈయనకు అవకాశం కల్పించారు. కాంగ్రెస్ పార్టీ నుంచి తీన్మార్ మల్లన్నకు అవకాశం ఇచ్చారు. సో ప్రజలారా వాస్తవాలు మాట్లాడుకుంటే తీన్మార్ మల్లన్న తెలంగాణ 2 తెలుగు రాష్ట్రాలకి తీన్మార్ మల్లన్న పేరు పరిచయమే. స్పెషల్గా కాళోజీ టీవీ రాము కావచ్చు, కాళోజీ టీవీ కావచ్చు, సో పెద్దగా పరిచయం చేయించాల్సిన అవసరం లేదు. వాస్తవాలు మాట్లాడుకుంటే తీన్మార్ మల్లన్న చేసిన పోరాటం అంతా ఇంత కాదు. 10 సంవత్సరాల కాలం పాటు కేసీఆర్ అనే ఒక దుర్మార్గుడు, ఈ కల్వకుట్ల కుటుంబం కావచ్చు, బీఆర్ఎస్ పార్టీ సంబంధించిన కొంతమంది నేతలు తెలంగాణ రాష్ట్ర ప్రజల రక్తాన్ని తాగుతూ ఉంటే, ఇబ్బంది పెడతా ఉంటే ఆనాడు ఒక్కడై ప్రశ్నించిండు. శాటిలైట్ ఛానల్స్ మొత్తం కేసీఆర్ కనుసంధంలో అమ్ముడు పోయి పనిచేస్తూ ఉంటే క్యూ న్యూస్ వేదికగా ఒక ప్రశ్నించే గొంతుగా ప్రజల్ని ఎప్పటికప్పుడు చైతన్యం చేసుకుంటూ వచ్చినాడు. సో మార్పులో ఎవరు అవునన్నా కాదన్నా తీన్మార్ మల్లన్నది కీలక పాత్ర. అదే క్రమంలో ఆయన పైన దాదాపు 50-60 కేసులు, అక్రమ కేసులు, 100 రోజుల పైచిలుకు జైలు జీవితం, ఆఫీసుల పైన దాడులు, కుటుంబానికి దూరంగా ఉండి కూడా మార్పు రావాల్సిందే. మార్పు రాకపోతే సో మార్పులో భాగంగా నేను కొట్లాడే ప్రయత్నం చేస్తూ ఉంటే నా కుటుంబం ఇబ్బంది పడుతూ ఉంది. ఒకవేళ మార్పు రాకపోతే తెలంగాణ రాష్ట్రంలో ఉన్న 4 కోట్ల మంది ప్రజలు ఇబ్బంది పడే అవకాశం ఉందని చెప్పి సో ఆనాడు 10 సంవత్సరాల కాలం పాటు సో ప్రజలు ఇబ్బందులు పడుతూ ఉంటే వాళ్ళ గొంతుకై మాట్లాడిన గొంతుక తీన్మార్ మల్లన్న. సరే, ఈ మధ్యకాలంలో కాస్త ఆయన పైన విమర్శలు కావచ్చు, ఆరోపణలు కావచ్చు, సో ఆయనకి ఏ పార్టీతో సంబంధం లేనప్పుడు ప్రజలందరూ దగ్గర తీసుకునే ప్రయత్నం చేశారు. సో ఇప్పుడు ఒక పార్టీ వ్యక్తిగా ముందుకు వస్తుంది కాబట్టి ప్రతిపక్ష పార్టీలు ఆటోమేటిక్గా విమర్శలు చేసే అవకాశం ఉంటుంది. సో ఇక్కడ ఎవరికి నేను సపోర్ట్ చేయదలుచుకోవాలి. ఎందుకంటే పట్టభద్రులు చదువుకున్న వాళ్ళు ఆలోచించుకుంటారు. పార్టీలను కాసేపు పక్క పెట్టి వ్యక్తిగతంగా ఎవరి పోరాటం ఏందని అందరికీ తెలుసు. కాకపోతే తీన్మార్ మల్లన్న గురించి దయచేసి ఆలోచించాల్సిన అవసరం ఉంది. కాంగ్రెస్ పార్టీ నాయకుడు కావచ్చు కాక ఈనాడు ఇప్పుడు మాలాంటి గొంతుకలు, కాళోజీ టీవీ రాము కావచ్చు, లేకపోతే మాలాంటి గొంతుకలు ఎంతమంది అయితే ఈ స్క్రీన్లు పెట్టుకొని తెరపైన మాట్లాడుతూ ఉన్నామంటే సో ఆనాడు మాకు ధైర్యం తీన్మార్ మల్లన్న అయినాడు. మాకు చాలాసార్లు చెప్తా ఉండే, రాము బాజాప్తా నువ్వు కొట్లాడు, మాట్లాడు, ఏమి ఇబ్బంది అయినా నా మార్నింగ్ న్యూస్ ద్వారా నీకు అండగా ఉండే ప్రయత్నం చేస్తా, మిమ్మల్ని కాపాడుకునే బాధ్యత నా పైన ఉంది అని చెప్పి ఆనాడు భరోసా ఇచ్చిండు. కాంగ్రెస్ పార్టీ కావచ్చు కాక కాసేపు పార్టీని పక్కకు పెట్టండి. తీన్మార్ మల్లన్న వ్యక్తిగతంగా ఒకసారి ఆలోచించండి. ఆయన చేసిన పోరాటం అంతా ఇంత కాదు. వాస్తవాలు మాట్లాడుకుంటే వాళ్ళ చిన్నపిల్లలు అనారోగ్య సమస్యతో ఇబ్బంది పడుతూ ఉంటారు. అయినా సరే ఎంతోమంది పేద కుటుంబాల్లో కళ్ళల్లో సంతోషం కోసం ఎంతోమందికి హార్ట్ సర్జరీస్ కావచ్చు, లేకపోతే నిరుపేద కుటుంబాలలో ఎవరైతే ఇబ్బంది పడతారో, ఆర్థిక ఇబ్బందులు పడుతున్నారో వాళ్ళని ఆదుకునే ప్రయత్నం చేసిండు. చాలామంది తీన్మార్ మల్లన్న అన్ని కోట్లు సంపాదించి ఇన్ని కోట్లు సంపాదించంటే తీన్మార్ మల్లన్నకు యూట్యూబ్ నుంచి వచ్చే రెవెన్యూ దాదాపు నెలకు 20 లక్షల రూపాయల దాకా ఆయనకు రెవెన్యూ వస్తుంది. యూట్యూబ్ నుంచి వచ్చే సంపదనే అంతా. ఒకసారి ఆలోచించండి, నెలకు 20 లక్షల రూపాయలు అంటే ఆయన సంపద ఏ తీరుగా సంపాదించుకోవచ్చో ఒకసారి ఆలోచించండి. ఆ సంపద కూడా మళ్ళీ పేద ప్రజలకు ఖర్చు పెట్టిన బిడ్డ తీన్మార్ మల్లన్న. ఒక్కసారి పట్టభద్రులు ఆలోచించండి. ఎందుకంటే ఈరోజు కాళోజీ టీవీ రాము ఇంత ధైర్యంగా మాట్లాడుతూ ఉండంటే సో నేను తీన్మార్ మల్లన్న చూసే మాట్లాడగలుగుతా ఉన్నా వాస్తవాలు మాట్లాడుకుంటే.
సో పట్టభద్రులు ఒక్కసారి ఆలోచించండి. ఇక గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి గురించి గతంలో ఈయన పోటీ చేసిండు. సో ఈయన గురించి నాకు ఎక్కువ పరిచయం కూడా లేదు. గతంలో పోటీ చేసిండు, ఇప్పుడు పోటీ చేస్తూ ఉన్నాడు. ఏనుగుల రాకేష్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీ నుంచి ఈయన బలపరిచిన అభ్యర్థిగా పోటీ చేస్తూ ఉన్నాడు. ఏనుగుల రాకేష్ రెడ్డి గురించి సో మీకు కూడా పరిచయమే ఉంటుంది. వరంగల్ వేదికగా ఎన్నో ఉద్యమాలు చేసిండు. ఆనాడు కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీ ఇబ్బంది పెడుతున్న తరుణంలో భారతీయ జనతా పార్టీ నుంచి అధికార ప్రతినిధిగా ఒక బలమైన ప్రశ్నించే గొంతుగా మాట్లాడిండు, ప్రశ్నించిండు. దానికి తోడు వరంగల్లో వరద బాధితులు ఎవరైతే ఉన్నారో వరదలలో ఆనాడున్న బీఆర్ఎస్ పార్టీ పట్టించుకోకపోతే సో ఈయన ఫౌండేషన్ ద్వారా చాలామంది కుటుంబాలని ఆదుకునే ప్రయత్నం చేసిండు. నిత్యావసర వస్తువులు కావచ్చు, లేకపోతే ఎవరైతే ఆ సంపదని వరదల వల్ల కోల్పోయినారో సో వాళ్ళకు కొంత ఆదుకునే ప్రయత్నం చేసిండు. సో ఈయనకు కూడా వాస్తవం చెప్పాలంటే మంచి పేరే ఉంది. పార్టీ కొంత ఇబ్బందికరంగా మారొచ్చుగాక, ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ ఆల్రెడీ 10 సంవత్సరాల కాలం అయితే బీఆర్ఎస్ పార్టీ ఇబ్బంది పెట్టిందో ఆ పార్టీని మొత్తం ఖతం చేయాలన్న ఆలోచనలో ప్రజలు ఉన్నారు. కానీ మళ్ళీ ఆ పార్టీ నుంచి ఆయన పోటీ చేసేసరికి కొంత ఆలోచించే అవకాశం ఉంది. సో ఏదేమైనప్పటికీ సో రాకేష్ రెడ్డి కూడా వ్యక్తిగతంగా చాలా మంచోడు. వరంగల్ వేదికగా చాలామందికి అండగా ఉండే ప్రయత్నం చేసిండు. ముఖ్యంగా ఆనాడు మాలాంటి గొంతుకలకు బీఆర్ఎస్ పార్టీ ఇబ్బంది పెడతా ఉంటే భారతీయ జనతా పార్టీ పక్షాన మాలాంటి వాళ్ళకు భరోసా అండగా ఉండి ప్రతి నిమిషం కాల్ చేసి రాము మీరు జాగ్రత్తగా ఉన్నారా, సేఫ్గా ఉన్నారా, సో ఇలాంటి ధైర్యాన్ని మాకు ఆనాడు అందించిండు ఏనుగుల రాకేష్ రెడ్డి. కాస్త అయినది పార్టీ బీఆర్ఎస్ పార్టీ కాస్త ఇబ్బంది కావచ్చు కాక సో వ్యక్తిగతంగా సో రాకేష్ రెడ్డి కూడా సో మంచి వ్యక్తే. బక్కా జడ్సన్ గారు కాంగ్రెస్ పార్టీ నుంచి సస్పెండ్ గురైన ఆయన ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తూ ఉండు. బక్కా జడ్సన్ గారి గురించి ఇక స్పెషల్గా నేను చెప్పాల్సిన అవసరం లేదు. ఒక బలమైన పోరాటం చేసిండు. కాంగ్రెస్ పార్టీలో ఉండి కాంగ్రెస్ పార్టీ పైన కూడా పోరాటం చేసిండు. ఆ పార్టీలో ఉండి కాంగ్రెస్ పార్టీలో ఉండి కేసీఆర్ చేస్తున్న అరాచకాలపైన, కేసీఆర్ దోపిడీ పైన ఈడీ కావచ్చు, సిబిఐ కావచ్చు, ఐటీ కావచ్చు, ఇట్లా అన్ని రంగాలపైన ఆధారాలతో సహా కేసీఆర్ దోపిడీ పైన ఈయన ఒక బలమైన పోరాటం చేసిండు. కానీ కాంగ్రెస్ పార్టీ ఇలాంటి వ్యక్తులను గౌరవించుకోలే, సస్పెండ్ గురి చేసారు. ఆయనకు దక్కిన గౌరవం ఏంటంటే ఆయన ఒక బలమైన పోరాటం చేసినందుకు కాంగ్రెస్ పార్టీ నుంచి దక్కిన గౌరవం సస్పెండ్ చేసినారు. సో బక్కా జడ్సన్ గారు కూడా గత కొన్ని రోజులుగా ఆయన కూడా ప్రచారంలో దూసుకెళ్తా ఉన్నాడు. అశోక్ సార్ నిరుద్యోగుల పట్ల జియో 46 కావచ్చు, మార్పు రాకముందుకు కొంత నిరుద్యోగులని ఏకం చేసి వాళ్ళ పక్షాన్ని నిలబడ్డ బిడ్డ అశోక్ సార్. ఆయన కూడా పట్టభద్రులను ఓటు అడిగే ప్రయత్నం చేస్తూ ఉండు. సో ఈ 5 ప్రధానంగా అభ్యర్థులు కనిపిస్తారు. ఇంకా చాలామంది పోటీ చేస్తారు. సో వీళ్ళు మాత్రం ప్రచారంలో దూసుకెళ్తా ఉన్నారు. సో ప్రజలారా ఒక మాట చెప్తా ఉన్నా, పార్టీలను పక్కకు పెట్టండి. అందరి పోరాటం మీ కళ్ళ ముంగనే ఉంది కదా, ఒక్కసారి ఆలోచించండి. ఎవరి మీద ఎందుకు ఆరోపణలు వస్తూ ఉన్నాయి, ఎవరిని ఎందుకు విమర్శిస్తూ ఉన్నారు, నిజంగా ప్రజల మేలు కోసమే వస్తూ ఉన్నారా, లేకపోతే వాళ్ళ స్వార్థ రాజకీయాల కోసం వస్తూ ఉన్నారా? సో ప్రజలారా ఒక్కసారి ఆలోచించండి. ఎవరి పోరాటాన్ని కూడా ఇక్కడ తక్కువ అంచనా వేసే అవకాశం ఎట్టి పరిస్థితులు లేదు. సో ఇప్పుడు ఈ నలుగురితో పోల్చుకుంటే ఈయన గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి పోరాటం కొంత తక్కువగా అనిపిస్తుంది. ఈడ కూడా ఆయన అనుకున్న స్థాయిలో పోరాటం చేసే పరిస్థితి మనం ఏనాడు కూడా చూడలే. కానీ ఇక్కడ కనిపిస్తున్న ఈ నలుగురిలో అంటే సో ఈ అశోక్ సార్ కూడా ఈ మధ్య కాలంలోనే ఆయన పోరాటం చూస్తా ఉన్నాం. గతంలో నేనైతే చూడలేదు. సో ఈ మధ్యకాలంలో చూసిన. కానీ నేను దాదాపు 4 సంవత్సరాలు అయితే ఉంది మీడియాలో ఉండబట్టి తీర్మార్ మల్లన్న కావచ్చు, రాకేష్ రెడ్డి కావచ్చు, బక్కా జడ్సన్ కావచ్చు, సో వీళ్ళ పోరాటం మాత్రం తెలంగాణ రాష్ట్ర ప్రజలు గుర్తించారు. వీళ్ళు ఏ తరహాలో పోరాటం చేసినా కూడా తెలంగాణ సమాజం కళ్ళ ముందే కనిపిస్తుంది. సో ప్రజలారా ఒక్కసారి ఆలోచించండి. ఎవరిని ఎన్నుకుంటే బాగుంటుందన్న ఒకసారి ఆలోచించండి. పట్టభద్రులు కాబట్టి ఆల్రెడీ చదువుకున్న వాళ్ళు ఈ ఓటింగ్లో పాల్గొనే అవకాశం ఉంటుంది. కాసేపు పార్టీలను పక్కకు పెట్టండి. ఎవరు బలమైన పోరాటం చేశారు, మార్పులో ఎవరిది కీలక పాత్ర, ప్రజలారా ఒకసారి మీరే ఆలోచించి డిసైడ్ కాండి. ఇక మార్నింగ్ న్యూస్లోకి